నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా. హైకోర్టు ముందుంచిన పత్రాలను సమర్పించాలని సిఐడికి సుప్రీంకోర్టు ఆదేశం. అంగళ్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. పోలీసులే సాక్షులుగా ఎఫ్ఐఆర్ ఏంటని ప్రశ్నించిన ధర్మాసనం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ సిఐడి విచారణ ఈ నెల 10కి వాయిదా. న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశం. రాజమహేంద్రవరంలో భువనేశ్వరిని కలిసి రాజధాని రైతుల సంఘీభావం. చంద్రబాబుకు అవినీతి మరక అంటదన్న అమరావతి అన్నదాతలు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న పవన్. ఏదైనా జరిగితే సీఎం డీజీపీ బాధ్యత వహించాలని వెల్లడి. ఢిల్లీతో సహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో భూ ప్రకంపనలు. నేపాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ వెల్లడి. ఢిల్లీలో దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం. ఈ నెల 10 వరకు తుది గడువు. ఆ తర్వాత రక్షణ ఉండదని హెచ్చరిక. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. అప్పటిలోపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కు సంబంధించి ఏపీ హైకోర్టుకు సిఐడి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తమ ముందు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తు 2018లోనే ప్రారంభమైనట్లు చెప్పేందుకు తగిన ఆధారాలు హైకోర్టు తీర్పులో లేవన్న సుప్రీంకోర్టు అందుకు సంబంధించిన స్పష్టత కావాలని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం 17A వచ్చిన తర్వాతే ఈ కేసుల ఎఫ్ఐఆర్ నమోదైందని సర్వోన్నత ధర్మాసనం అభిప్రాయపడింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై స్కిల్ డెవలప్మెంట్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలన్నింటినీ సమర్పించాలని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో 2018లో 17A సెక్షన్ అమల్లోకి రాకముందే విచారణ ప్రారంభమైందని, అందుకు సంబంధించి ఏసీబీ డీజీ మెమో జారీ చేశారని చెబుతూ హైకోర్టులో డాక్యుమెంట్ దాఖలు చేశారా అని ప్రశ్నించింది. ఆ డాక్యుమెంట్ కీలకం కాబట్టి దాంతో పాటు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మొత్తం డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు 17A సెక్షన్ అమల్లోకి వచ్చిన తర్వాతే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఆయన తరపున హరీష్ సాల్వే మొదట వాదనలు వినిపించారు. ఈ కేసులో 2021 డిసెంబర్ 9న ఎఫ్ఐఆర్ నమోదైందని, అందువల్ల ఇందులో అంతకుముందే విచారణ ప్రారంభమైందని హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొనడం తప్పని వాదించారు. 2021 సెప్టెంబర్ 7న అడిషనల్ డైరెక్టర్ జనరల్కు అందిన లేఖ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి మోసపూరితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని, అయితే అధికారంలో ఉన్నవారి కక్ష సాధింపు నుంచే పబ్లిక్ సర్వెంట్లకు రక్షణ కల్పించడానికే పార్లమెంటు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17Aని చేర్చిందని వివరించారు. సవరించిన చట్టం ప్రకారం అధికార విధుల నిర్వహణలో భాగంగా పబ్లిక్ సర్వెంట్లు చేసిన సిఫార్సులు, నిర్ణయాలపై అధికృత వ్యవస్థ ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి విచారణ కానీ దర్యాప్తు కానీ ప్రారంభించడానికి వీల్లేదని వివరించారు. నేరం ఎప్పుడు జరిగినా దానిపై విచారణ చేపట్టేటప్పుడు మాత్రం ముందస్తు అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదన్నారు. ఇది అభియోగాలకు సంబంధించిన విషయం కాదని, పూర్తిగా విచారణ ప్రక్రియకు సంబంధించిన నియమమని పేర్కొన్నారు. కానీ ఈ సెక్షన్ పాత నేరాలకు వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదని, మొత్తం తప్పంతా అందులోనే ఉందన్నారు. అధికృత వ్యవస్థ ముందు ముందస్తు అనుమతి తీసుకోవడానికి అవసరమైన ప్రొసీజర్ అని, అందువల్ల ఇది నేర విచారణ తేదీతో ముడిపడిన అంశమే తప్ప నేరం జరిగిన తేదీకి సంబంధించిన విషయం కాదన్న హరీష్ సాల్వే 2018 జూలైకు ముందు జరిగిన నేరాలకు 17A వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదని వాదించారు. రిమాండ్ రిపోర్టులో పిటిషన్కు వ్యతిరేకంగా పేజీల కొద్దీ ఆరోపణలు చేశారన్న సాల్వే అందులో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలే అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, అధికారులు సూచించిన విషయాలను పరిగణలోకి తీసుకోకపోవడం, తన ప్రణాళికను అమలు చేయడానికి ఫలానా వ్యక్తిని ఎక్స్ అఫీషియల్ సెక్రటరీగా నియమించారని రిమాండ్లో పొందుపరిచారన్న ఆయన ప్రతిదీ ఆయన నిర్ణయం, ఆదేశాలకు సంబంధించినదే అన్నట్లు చెప్పారని వివరించారు. విచారణ ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే 17A వర్తిస్తుందా అని జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రశ్నించగా అవునని సాల్వే సమాధానమిచ్చారు. నేర విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికే అవినీతి నిరోధక చట్టంలో సంబంధిత సెక్షన్ను చేర్చినట్లు ధర్మాసనానికి విన్నవించారు. అందువల్ల నేరం ఎప్పుడు జరిగిందన్న దాంతో సంబంధం లేదన్నారు. చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఇలాంటి ఫిర్యాదులను వడపోయడానికే చట్టంలో ఈ సెక్షన్ తీసుకువచ్చారని వివరించారు. సుప్రీంకోర్టు ఏకాభిప్రాయంతో ఇచ్చిన యశ్వంత్ సిన్హా తీర్పులోని పేర 118లో ఈ విషయం ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రఫేల్ కేసులో ఫ్రెంచ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్లో రద్దు చేసుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే 2018లో అవినీతి నిరోధక చట్టంలో సవరణలు చేసి 17Aని చేర్చారని, అందువల్ల అంతకు ముందు తీసుకున్న నిర్ణయాలపైన అధీకృత వ్యవస్థ అనుమతి లేకుండా విచారణ చేయడం కానీ దర్యాప్తు చేపట్టడం కానీ కుదరదని సుప్రీంకోర్టు యశ్వంత్ సిన్హా కేసులో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబుపై పెట్టిన కేసు పూర్తి తప్పని స్పష్టమవుతుందన్నారు. ఈ కేసులో నేరం ఎప్పుడు జరిగిందని ఆరోపిస్తున్నారు అని ధర్మాసనం ప్రశ్నించగా 2015, 2016లో జరిగినట్లు చెబుతున్నారని సాల్వే వివరణ ఇచ్చారు. సెక్షన్ 17A విచారణ జరిగే తేదీ నాటికి పోలీసు అధికారులకున్న అధికారాలను చెబుతోందన్నారు. ఆఫీసర్లు, వారి హోదాలు, దర్యాప్తు సంస్థలు మారి కొత్త దర్యాప్తు సంస్థలు అధికారులను ప్రవేశపెట్టవచ్చని, అయితే 17A కింద ముందస్తు అనుమతి అవసరం లేదని చెప్పడానికి ఎవ్వరికీ అధికారం లేదని వివరించే సమయంలో ఇక్కడ ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందని జస్టిస్ బోస్ ప్రశ్నించగా 2021 డిసెంబర్ 9న నమోదైనట్లు చెప్పారు. 2021 సెప్టెంబర్ 7ను అందిన ఫిర్యాదు లేఖ ఆధారంగా దాన్ని నమోదు చేశారని గుర్తు చేశారు. ఇది మొత్తం చట్ట విరుద్ధమని, తప్పిదమని స్పష్టమవుతోందని సాల్వే ధర్మాసనంకు వివరించారు. (17A) అవినీతి నిరోధక చట్టంలోని కేసులకు వర్తిస్తుందంటున్నారు. అలాంటప్పుడు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసుల సంగతేంటని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించగా అన్ని నేరాలకు అది వర్తిస్తుందని హరీష్ సాల్వే బదులిచ్చారు. ఆ సమయంలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే ఏ నేరాన్ని ముందస్తు అనుమతి లేకుండా పోలీసు అధికారి విచారించకూడదని మాత్రమే ఆ సెక్షన్ చెబుతోంది కదా అని ప్రశ్నించగా 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెబుతున్నందున నమోదు చేసిన కేసులన్నీ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తాయని అభిషేక్ సింఘ్వి చెప్పారు. 17A కింద చెప్పిన ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అన్ని చట్ట సవరణ జరిగిన 3 ఏళ్ల తర్వాత చేపట్టారన్నది ఈ ఎఫ్ఐఆర్ ద్వారా స్పష్టత వచ్చిందని వివరించారు. అవినీతి నిరోధక చట్టం కింద పేర్కొన్న నేరాల విచారణలు ప్రత్యేక కోర్టుకు వెళతాయని, అందువల్ల ఆ కోర్టు అవినీతి నిరోధక కేసులు, ఐపీసీ కేసులు విడివిడిగా చూడదని తెలిపారు. ఇక్కడ కూడా అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ చేసింది ప్రత్యేక కోర్టులోనే అని, ఆ చట్టం కింద కేసు పెట్టారు కాబట్టే అందుకు సంబంధించిన కోర్టులో హాజరుపరచాలన్న విషయం గమనించాలని కోరారు. ప్రత్యేక కోర్టు కూడా అవినీతి నిరోధక చట్టం ప్రకారమే కేసు నమోదైంది కాబట్టే రిమాండ్కు పంపిందని వివరించారు. రిమాండ్ రిపోర్టులో మంత్రివర్గ నిర్ణయమని పేర్కొన్నారని చెప్పారు. దీనికి తాము మెరిట్స్ లోకి వెళ్లడం లేదని జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించగా తాను కూడా మెరిట్స్ లోకి పోవడం లేదని, పిటిషనర్ తన అధికారుల విధుల నిర్వహణకు సంబంధించిన విషయంలో కేసు పెట్టినట్లుగానే వివరిస్తున్నట్లు చెప్పారు. అదే సందర్భంలో న్యాయాధికారి 17A సెక్షన్ పాత తేదీలకు వర్తించదని చెప్పారని, కానీ ఆ సెక్షన్ వర్తిస్తుందని తాము చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆ సెక్షన్ వచ్చిన 3 ఏళ్ల తర్వాతే ఈ కేసులో అన్ని రకాల విచారణలు, దర్యాప్తులు మొదలయ్యాయని, ఈ కేసు ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారించినందున ఇది అవినీతి కేసు కిందకే వస్తుందన్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయమని న్యాయమూర్తికి తెలుసని, దాని ప్రకారం ఇది అధికార విధుల నిర్వహణ కిందకే వస్తుందని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. సింఘ్వి ఈ వాదనలు వినిపిస్తున్న సందర్భంలో మరోసారి న్యాయమూర్తులు తాము కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు తాము పరిశీలించిన వివరాలు పరిశీలిస్తే 17A సెక్షన్ అమలులోకి వచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అందులో ఐపీసీ నేరాలకు మినహాయింపులు ఇవ్వలేదు కదా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ప్రత్యేక కోర్టు దానిపై విచారించడం, రిమాండ్ ఆర్డర్ జారీ చేయడం వంటివన్నీ చట్టబద్ధంగా జరగలేదని వివరించారు. ఏసీబీ కోర్టు విచారించడం మినహా ఐపీసీ సెక్షన్ల విచారణ కోసం మరో కోర్టుకు పోవడం సాధ్యం కాదని, ఇది అన్ని సెక్షన్లు మిళితమైన కేసు అని గుర్తు చేశారు. లంచం తీసుకుంటూ దొరికిన వారికి మాత్రమే 17A వర్తించదని, అది తప్పితే ఇంకెవరికి ఎలాంటి మినహాయింపులు లేవన్నారు. విధాన రూపకర్తలు సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలపై తప్పుడు కేసులు పెట్టి వేధించరాదన్న ఉద్దేశంతో పార్లమెంట్ 17Aని చేర్చిందని సింఘ్వి వివరించారు. పిటిషనర్పై ఒకదాని తర్వాత మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని, ఇది కక్ష సాధింపు అన్నది స్పష్టంగా కనిపిస్తోందని, మరో 2 కేసులు ఇప్పటికే సిద్ధం చేశారని మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 17A ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ విచారణ మాత్రం 17A సెక్షన్ రాకముందే ప్రారంభమైనందువల్ల ఈ సెక్షన్ వర్తించదన్నారు. దీనికి జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ ఈ సెక్షన్ రాకముందే విచారణ ప్రారంభమైనట్లు ఎక్కడుందని ప్రశ్నించారు. ఆ విషయం హైకోర్టు తీర్పులో ఉందని రోహత్గి వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులకు వ్యతిరేకంగా 2018 జూన్ 5న ఏసీబీ డైరెక్టర్ మెమో జారీ చేసి సాధారణ విచారణ ప్రారంభించమని ఆదేశించారని, దానిపై సీబీఐ విచారణ జరపమని లేఖ రాసినట్లు అదనపు అడ్వకేట్ జనరల్ తమ దృష్టికి తెచ్చారని హైకోర్టు తన తీర్పులో పేర్కొందన్నారు. ఆ సమయంలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ అది ఎలాంటి విచారణో తమకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించగా అందుకు రోహత్గి బదులిస్తూ తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. అప్పటి ముఖ్యమంత్రి నిరుద్యోగుల స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి టెండర్లు లేకుండా ఆ ప్రాజెక్టును అప్పగించారన్నారు. అప్పుడు న్యాయమూర్తులు జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ తాము ఆ విషయం లోపలికి పోవడం లేదని, ఇక్కడ కేవలం క్వశ్చన్ ఆఫ్ లాకు సంబంధించిన విషయాన్ని మాత్రమే చూస్తున్నామని, కేవలం తేదీలను మాత్రమే పరిశీలిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం 17A అన్నది ఇక్కడ వర్తించదని, అందువల్ల దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారని రోహత్గి ప్రశ్నించారు. ఆ సమయంలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ మీరు చెప్పిన లేఖలు, డాక్యుమెంట్లు హైకోర్టు రికార్డులో ఎక్కడున్నాయని ప్రశ్నించగా తమ వద్ద ఉన్నాయని రోహత్గి బదులిచ్చారు. తాము తీర్పులోని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నామని చెప్పారు. సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకుంటూ ఇప్పుడు చెబుతున్న డాక్యుమెంట్లను వారు ట్రయల్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సమర్పించలేదన్నారు. పదిహేడుఏపై ట్రయల్ కోర్టుల వాదనలు వినిపించినప్పుడు ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న 2018 విచారణకు సంబంధించిన డాక్యుమెంట్ సమర్పించలేదని సిద్ధార్థ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టులో వాదనలన్నీ పూర్తయిన తర్వాత న్యాయమూర్తికి దాన్ని అందించారని చెబుతూ ఆ కాపీని ధర్మాసనానికి అందజేశారు. ఈ వాదనలు విన్న అనంతరం జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పందిస్తూ మీరు హైకోర్టు ముందు దాఖలు చేసిన డాక్యుమెంట్లన్నింటినీ సోమవారంలోపు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అది చాలా ముఖ్యమైన విషయమన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి అంగీకరించారు. తర్వాత జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలను పరిగణలోకి తీసుకోవడం మినహా ఆ డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుందా లేదా అన్న విషయాలపై తమకు స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఆ తీర్పులో 2018 విచారణ మెమోకు సంబంధించిన చర్చ ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. అప్పుడు సిద్ధార్థ లూత్రా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్ లిస్టు వారు దాఖలు చేసిన కౌంటర్లో ఉందని, దాన్ని ఇప్పుడే కోర్టుకు అందిస్తానని చెప్పి సమర్పించారు. అయితే ధర్మాసనం అందుకు సోమవారం వరకు సమయం ఇవ్వగా ఆ లోపు దాఖలు చేస్తామని ముకుల్ రోహత్గి తెలిపారు. దానిపై అవసరమైతే తాము కౌంటర్ దాఖలు చేస్తామని లూత్రా తెలిపారు. అనంతరం ధర్మాసనం కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అంగళ్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం నేతలకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలన్న సర్కారు పిటిషన్ను కొట్టిపారేసింది. అంగళ్లు ఘటనలో దేవినేని ఉమా, చల్లాబాబు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. చల్లాబాబుకు వ్యతిరేకంగానే 4 పిటిషన్లు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్
బేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం పలు సందేహాలు లేవనెత్తింది. ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై అభ్యంతరం తెలిపింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే పోలీసులే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు బెయిల్ ఇచ్చినందున అందులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని తేల్చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 6 పిటిషన్లను కొట్టివేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ సిఐడి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు సిఐడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రేపే లోకేష్ సిఐడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే అధికారులు హెరిటేజ్ ఖాతా పుస్తకాలతో విచారణకు రావాలని నోటీసులో పేర్కొనడంపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లోకేష్ హెరిటేజ్లో షేర్ హోల్డర్ అని ఆయన న్యాయవాదులు వాదించారు. బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందన్నారు. లోకేష్ ను అడగడం సమంజసం కాదన్నారు. డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని సిఐడి తరపు న్యాయవాదులు తెలిపారు. రేపే విచారణకు హాజరు కావాలని సిఐడి న్యాయవాదులు కోరగా అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని లోకేష్ ను ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని సిఐడికి సూచించింది. గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని, న్యాయవాదిని కూడా అనుమతించాలని ఆదేశించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తప్పు చేసిన వాళ్లు బయట తిరుగుతుంటే తప్పు చేయని వాళ్లు జైలులో ఉండడం బాధిస్తోందని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో భువనేశ్వరిని కలిసిన రాజధాని రైతులు సంఘీభావం తెలిపారు. చంద్రబాబును జైలులో పెట్టడం దుర్మార్గమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం అడ్డదారిలో వస్తోందని, అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలని భువనేశ్వరి వారికి ధైర్యం చెప్పారు. మీ సంఘీభావంతో మాకు ధైర్యం కూడా, మా కుటుంబానికి ఆ ధైర్యమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. సార్కి జరుగుతూ ఉంటాను చెప్తాను. చాలా సంతోషిస్తాను. చంద్రుడికి మచ్చలు ఏ కేసు ఆ కేసు అని పెట్టి భయం భయపడితే మేము ఇట్లా కుటుంబం ఎట్లా బయటకు వస్తామండి. అమ్మ మీ ఆయుష్ అందరూ ఆయుష్ అదే నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్పాను. నా పూజలు కాదు, ప్రజలు వచ్చి రక్ష అని నేను చెప్తాను. మేము లేకపోతే మా బిడ్డలు అనాథలు అవుతారు, మీరు లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ అనాథలు అయిపోతారు. కుటుంబాన్ని వదిలేసి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా తప్పు చేసినాడేమో బ్రహ్మాండం తిరుగుతున్నాడు, తప్పు చేయని ఆయన అట్లా ఉంటాం. మాకు చాలా చాలా బాధగా ఉందండి. మా నిద్రారాలు లేవు అసలు. ఆ రోజు రేతిరి పూట మేము 12 గంటలు చూసాం మేడం. అసలు అప్పటి నుంచి తెల్లారు మాకు నిద్ర లేదు, ఆహారాలు లేవండి. బాబుతోనే మేము సైతం, బాబుతోనే. రేపు పెడనలో జరిగే సభలో రాళ్ల దాడికి వైకాపా సర్కారు కుట్ర చేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ ఆరోపించారు. ఏం జరిగినా సీఎం జగన్తో పాటు డీజీపీయే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జన సైనికులు, తెలుగుదేశం తమ్ముళ్లు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు కూడా రాష్ట్ర సుస్థిరత కోసం మనందరం కలిసినందుకు దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలా లోతుగా పథక రచన చేస్తా ఉన్నారు వీళ్ళు. రేపు గాని మా విజయ వారాహి యాత్రలో మాకు మీద రాళ్ల దాడి జరిగిన, క్రిమినల్స్ అటాక్ చేసిన రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. జగన్ కూడా చెప్తున్నారు, జగన్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీ క్రిమినల్ గ్యాంగుల ద్వారా వేస్తే మటుకు మీరు పులివెందల తొలాదుకు రౌడీజం ఇక్కడ చూపిస్తే చాలా చాలా నీకు భవిష్యత్తు చాలా తీవ్రంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. జన సైనికుల మొత్తం అందరికీ కూడా ఎదురు దాడికి దిగకండి. ఎవరైనా సరే జేబులోంచి ఏమి తీసినా మీరు వాళ్ళు బంధించేసేయండి. మహా అయితే వాళ్ళకు 2000 మంది 3000 మంది వస్తారు. ఎంతమంది వచ్చినా కానీ మన సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఎదురు దాడి చేయకుండా, అటు ఇటు కాకుండా ఎవడైతే దాడి చేయబోతున్నాడో వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని తప్పించి గతంలోలాగా ఉపాధ్యాయులకు అప్పగించాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సభ్యులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను సిటిజన్ ఫర్ డెమోక్రసీ సభ్యులు సచివాలయంలో కలిశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అనుభవ రాహిత్యం వల్లే జాబితాలో తప్పులు దొర్లుతున్నాయని, వారి జోక్యాన్ని తప్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రాన్ని సీఈఓకు అందించారు. అదే పత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు గవర్నర్కు పంపుతామని వెల్లడించారు. అనంతపూర్లో వేలాదిగా ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఓట్లు తొలగించిన నేపథ్యంలో నేరుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగి సీనియర్ అధికారిని పంపి విచారణ చేసిన తర్వాత అత్యంత ఉన్నతమైన అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఇదే పరిస్థితి అనేక చోట్ల కూడా ఉండొచ్చు. 0 హౌస్ నంబర్తో చాలా ఉన్నాయి అని, తర్వాత ఒకే హౌస్ నంబర్లో 10 మంది కంటే ఎక్కువగా ఉండేవారి సంఖ్య కూడా ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా తిరిగి చూడాల్సిందే. అంటే ఇప్పుడు తిరిగి ఏ సిబ్బంది అయితే వారి ద్వారా జరిగిందో వారు పంపితే దీనివల్ల ఏమి మెరుగైన ఫలితాలు అయితే రావు. ఇది టీచర్స్కి అప్పగిస్తే వారికి అనుభవం ఉంది, వారు చూస్తారు, నిబద్ధతతో చేస్తారు. ఖచ్చితంగా పారదర్శకంగా ఈ ఎలక్ట్రల్ రూల్స్ వస్తాయనే నమ్మకం ఉంది. అంచేత టీచర్స్ని వినియోగించండి అని చెప్పాను. దేశ రాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్లోని పశ్చిమ ప్రాంతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది. నేపాల్లో గంట వ్యవధిలోనే 4 సార్లు భూమి కంపించినట్లు తెలిపింది. తొలుత 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్సీఎస్ గుర్తించింది. 10 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతంగా ఉన్నట్లు ఎన్సీఎస్ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంటలోపే అంతకంటే ఎక్కువగా 6.2 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించినట్లు తెలిపింది. తర్వాత మరో 2 సార్లు స్వల్ప తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. రెండోసారి చోటు చేసుకున్న భూకంపం తర్వాత ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీతో సహా పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించినట్లు వెల్లడించింది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వ్యవహారంతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కెనడాపై భారత్ మరింత ఒత్తిడి పెంచింది. ఢిల్లీలో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఒట్టావాకు అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చిన భారత్ ఆ తర్వాత అదనపు సిబ్బందికి దౌత్యపరమైన రక్షణ ఉండదని హెచ్చరించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్ మరిన్ని చర్యలకు సిద్ధమైంది. ఢిల్లీలో తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10లోగా 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని ఒట్టావాకు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ ఓ జాతీయ ఆంగ్ల పత్రిక కథనం రాసింది. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాలని భారత్ గతంలోనే కెనడాకు సూచించింది. ఇటీవల నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విదేశాంగ శాఖ ఢిల్లీలో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని ప్రస్తావించింది. ఒట్టావాలో తమ దౌత్య సిబ్బంది సంఖ్యతో పోలిస్తే ఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే భారత్ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలంటూ కెనడాకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం కెనడాకు చెందిన 62 మంది దౌత్య సిబ్బంది ఉన్నారు. అందులో 41 మందిని ఒట్టావా వెనక్కు పిలిపించుకోవాలని చెప్పినట్లు సమాచారం. అక్టోబర్ 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఢిల్లీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ తేదీ దాటిన తర్వాత అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణ తొలగిస్తామని భారత్ హెచ్చరించినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక తన కథనంలో వెల్లడించింది. ఈ వార్తలపై కెనడా విదేశాంగ శాఖ నుంచి గానీ భారత ప్రభుత్వం నుంచి గానీ అధికారికంగా స్పందించలేదు. నిజ్జర్ హత్య కేసులో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో చేసిన ఆరోపణలతో ఈ దౌత్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో కెనడా భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటువేయగా భారత్ కూడా ప్రతిచర్యకు దిగింది. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. మరోవైపు కెనడా వాసులకు వీసాల జారీని కూడా భారత్ నిలిపివేసింది. అతి చిన్న స్పిట్ సెకన్లలో పరమాణువులలోని ఎలక్ట్రాన్లను పరిశీలించిన 3 శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి తరంగాల ఆటో సెకండ్ పల్స్ ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన పెర్రీ అగుస్తీని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్ కు చెందిన అన్నెల్ హ్యూలియర్ కు ఈ ఏడాది ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి దక్కింది. వీరి పరిశోధనలతో అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్ ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని రాయల్ స్వీడిష్ కమిటీ పేర్కొంది.
నోబెల్ బహుమతి కింద $1 మిలియన్ ప్రైజ్ మనీ దక్కనుంది. ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనంలో ఆటో సెకండ్ పల్స్ ను ఉత్పత్తి చేసే పద్ధతులు కీలకమైనట్లు రాయల్ స్వీడిష్ కమిటీ వెల్లడించింది. పరమాణువులు, అణువుల్లో ఎలక్ట్రాన్ల కదలికలు చాలా వేగంగా ఉంటాయి. వాటిని ఆటో సెకండ్స్ లో కొలుస్తారు. ఆటో సెకండ్ లైట్ ద్వారా ఎలక్ట్రాన్ల కదలికలను అధ్యయనం చేయవచ్చు. ఈ సాంకేతిక క్రమేణా అభివృద్ధి చెందుతున్నట్లు అకాడమీ తన ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రాన్ల అత్యంత వేగవంతమైన కదలికల స్నాప్ షాట్లను తీయడానికి సరిపోయేంత తక్కువ కాంతిని వీరు సృష్టించారు. వాయువులోని పరమాణువులతో లేజర్ కాంతి పరస్పర చర్య నుంచి కొత్త ప్రభావాన్ని కనుగొన్నారు. ఈ ప్రభావాన్ని గతంలో సాధ్యమైన దానికంటే తక్కువ కాంతి పల్సులను రూపొందించడానికి ఉపయోగించవచ్చని నిరూపించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో అదృశ్యమైన 2 ఏళ్ల బాలుడి ఆచూకీ లభ్యమైంది. తమిళనాడుకు చెందిన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బస చేశారు. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ సుధాకర్ చిన్నారిని అపహరించుకు వెళ్లాడు. చిన్నారిని ఏర్పేడులోని అక్క ధనమ్మ వద్ద తీసుకువెళ్లి తన స్నేహితుడి కుమారుడని నమ్మబలికాడు. ఈ క్రమంలో చిన్నారి అదృశ్యమవడంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. టీవీలో బాలుడి అదృశ్యం ప్రసారం కావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి నిందితులని అదుపులోకి తీసుకున్నారు.